హార్ట్ అటాక్ రావటం అనేది ఫ్యామిలీలో ఎవరికొచ్చినా సరే ఒక పెద్ద చాలా మేజర్ ఈవెంట్ అయిపోతుంది. హార్ట్ అటాక్ వచ్చిందంటే మనం ఇమీడియట్‌గా మన లవ్డ్ వన్‌ని మనం రక్షించుకోవడానికి మనం ప్రయత్నం చేసే ముందు అసలు ముందే హార్ట్ అటాక్ లేకముందు తీసుకోవాల్సిన నిర్ణయాలు కొన్ని, హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత తీసుకోవాల్సిన నిర్ణయాలు కొన్ని ఉంటాయి. హార్ట్ అటాక్ రాకముందే తీసుకోవాల్సిన నిర్ణయాలు ఏంటంటే ఇన్సూరెన్స్ చేయించుకోవటం. అందరూ ఇన్సూరెన్స్ చేయించుకోవాలి. ప్రతి ఫ్యామిలీలో ఎవరో ఒకరికి హార్ట్ అటాక్ వస్తుంది. ముందే ఇన్సూరెన్స్ చేసి పెట్టుకోండి. రెండోది ఏంటంటే మనకి హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఇమ్మీడియట్‌గా ట్రీట్మెంట్ ఇవ్వగలిగిన హాస్పిటల్ ఏది మీ సరౌండింగ్‌లో అనేది చూసుకోండి. అంటే ఇప్పుడు మనకి పల్స్ హార్ట్ సెంటర్‌లో 24/7 మనం ఎప్పుడైనా కావాలంటే ఇమ్మీడియట్‌గా హార్ట్ అటాక్ ట్రీట్మెంట్ ఇవ్వడానికి కార్డియాలజిస్టులు ఉంటారు. అంటే ఒకసారి హార్ట్ అటాక్ వచ్చి పేషెంట్ వెళ్ళిన తర్వాత ఒక 60 నుంచి 90 నిమిషాల లోపల ఇమ్మీడియట్‌గా యాంజియోప్లాస్టీ చేసి స్టెంట్ వేయగలిగే సిచ్యువేషన్‌లో ఉండే హాస్పిటల్‌ని మీరు ఎంచుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎల్బీ నగర్ నుంచి పల్స్ హార్ట్‌కి రావద్దు. మీరు ఇక్కడ మియాపూర్ కానీ, మదినాగూడ కానీ, చందానగర్ కానీ, కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్ కానీ, కొండాపూర్ కానీ, మాదాపూర్ కానీ ఈ ఏరియాస్ నుంచి ఓకే. బట్ దూరం నుంచి ఇక్కడికే రావాలని పెట్టుకోకండి. ఎక్కడ మీకు దగ్గరలో అలాంటి హాస్పిటల్ ఉందో అది ముందే చూసి పెట్టుకోండి. అక్కడికి వెళ్ళి ఎంక్వైరీ చేయండి. ఒకవేళ హార్ట్ అటాక్ వస్తే మనకి ఇమీడియట్‌గా నెక్స్ట్ గంట లోపల స్టెంట్ వేసే ఫెసిలిటీ అక్కడ ఉందా లేదా అనేది. రెండోది హాస్పిటల్కి వెళ్ళినాక తీసుకోవాల్సిన డెసిషన్స్ ఏంటి. ఒకసారి డాక్టర్ కనుక హార్ట్ అటాక్ వచ్చిందని చెప్పగానే మీరు ఇమ్మీడియట్‌గా స్టెంట్ వేయడానికి మనం ప్రిపేర్ కావాలి. స్టెంట్ వేయడానికి సుమారుగా 2 నుంచి 2.5 లక్షల వరకు ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది హార్ట్ అటాక్ వచ్చిన టైంలో. సో ఒకవేళ మనం అది అఫోర్డ్ చేయకపోతే హార్ట్ అటాక్‌లో మనకి ఇంజెక్షన్ ఇచ్చే అవకాశం ఉంటుంది. స్టెంట్ వేయడం అనేది బెస్ట్ పాసిబుల్. ఒకవేళ స్టెంట్ వేయడానికి మన దగ్గర డబ్బులు లేకపోతే, ఇన్సూరెన్స్ లేకపోతే రెండో ఆప్షన్ ఏంటంటే ఇంజెక్షన్. ఆ ఇంజెక్షన్ 3 రకాల ఇంజెక్షన్స్ ఉంటాయి. టెనెక్టప్లేజ్ అనేది 40,000-45,000 ఉంటుంది. రీటిప్లేజ్ అనేది 20,000-25,000 ఉంటుంది. స్ట్రెప్టోకైనేజ్ అనేది ఒక 3,000-5,000 ఉంటుంది. సో వీటిల్లో మన సిచ్యువేషన్ బట్టి మనం ఏదైనా ఇంజెక్షన్ని చూస్ చేసుకోవచ్చు. కానీ హార్ట్ అటాక్ వచ్చిన సిచ్యువేషన్లో క్విక్గా చూస్ చేసుకోవడం ఇంపార్టెంట్. డాక్టర్ చెప్పగానే విని అప్పుడు ఆ టైంలో సెకండ్ ఒపీనియన్ కాకుండా హార్ట్ అటాక్ ముందు ట్రీట్మెంట్ తీసుకుంటే తర్వాత మీరు ఎక్కడికైనా వెళ్ళి యాంజియోగ్రామ్ కానీ యాంజియోప్లాస్టీ కానీ చేయించుకోవచ్చు. మూడోది ఏంటంటే మనం హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఏంటంటే ఇమ్మీడియట్‌గా కొన్ని ట్యాబ్లెట్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అది డాక్టర్ కన్ఫర్మ్ చేసిన తర్వాత హార్ట్ అటాక్ అని యాస్పిరిన్ అని కానీ, బ్రిలియంటా కానీ, స్టాటిన్ అని కానీ ఈ 3 ట్యాబ్లెట్స్ ఇమ్మీడియట్‌గా ఇస్తారు. అవి తీసుకోండి నిర్మోహమాటంగా. సో ఇంకా హార్ట్ అటాక్ గురించి తర్వాత వీడియోస్లో కూడా తెలుసుకుందాం.